హాయ్ అండి. 'మగువ ఓ మగువ' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. చంటి అయితే సింధూరాతో మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు భిక్షాటనకి ఎళ్ళింది ఎవరు మరి ఈ చంటి అని చెప్పి అతను తీసుకొచ్చిన అన్నాన్ని అయితే చూయిస్తూ ఉంటాడు చంటి. అది చూసిన సింధూర అయితే తీసుకొచ్చారా అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తీసుకొచ్చాను మీరు కూర్చోండి అమ్మాయి గారు అని చెప్పి కింద కూర్చోబెట్టి గుడిలో అయితే అక్కడ చంటి అయితే తినిపిస్తూ ఉంటాడు. ఎలా ఉంది అమ్మాయి గారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నువ్వు విషం పెట్టినా నాకు బానే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది సింధూర. అమ్మాయి గారు అలా అనకండి అని చెప్పి చంటి అయితే కోపడుతూ ఉంటాడు. ఆ అన్నంలో విషం కలిసి ఉంటుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న చెంచలమ్మ అయితే కారులో అక్కడికి సింధూర దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. ఒకతను అయితే అందులో ఏదో మందు కలిపి చంటికి అయితే ఇస్తాడు. ఆ విషయం చంటికి తెలియక సింధూర దగ్గరికి తీసుకొచ్చి సింధూరకైతే తినిపిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న చెంచలమ్మ అయితే సింధూర దగ్గరికి పరుగు పరుగున వస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చి సింధూర సింధూర ఎక్కడున్నావు అని చెప్పి అరుచుకుంటూ వస్తూ ఉంటుంది. కంగారు పడుతూ ఉంటుంది చెంచలమ్మ అయితే. అక్కడికి వచ్చిన చెంచలమ్మని చూసి సింధూర అయితే అత్తమ్మ అని చెప్పి చాలా సంతోషపడుతూ అక్కడికి వెళ్తూ ఉంటుంది. వెంటనే సింధూరాని చూసి సింధూర అని చెప్పి చెంచలమ్మ అయితే పరుగు పరుగున వస్తూ ఉంటుంది. అత్తమ్మ అని అనుకుంటూ సింధూర అయితే చెంచలమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అక్కడ సైడ్ నుంచి అయితే చంటి చేతులు కడుక్కొని అక్కడికి వస్తూ ఉంటాడు. ఆ భిక్షాటన నువ్వు తిన్నావా అని చెప్పి చెంచలమ్మ అడుగుతూ ఉంటుంది. లేదమ్మ గారు అది నేను తినలేదు. సింధూర గారికి తినిపించారు అని చెప్పి సింధూరానైతే వేలు పెట్టి అక్కడ చూయిస్తూ ఉంటాడు చెంచలమ్మకి చంటి అయితే. అక్కడ సింధూర అయితే నిల్చొని ఉంటుంది. సింధూర నోట్లో నుంచి అయితే రక్తం చుక్కలు వస్తూ ఉంటాయి. వెంటనే అడ్డం పడిపోతుంది. స్పృహ కోల్పోతుంది. వెంటనే చెంచలమ్మ అయితే సింధూర సింధూర అని చెప్పి సింధూరాని అయితే లేపుతూ ఉంటుంది చెంచలమ్మ. సింధూర అయితే కళ్ళు మూసుకుంటుంది. స్పృహ కోల్పోతూ ఉంటుంది. చెంచలమ్మ అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. చంటి కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. అసలు ఏమైంది ఏంటి ఇదంతా ఎందుకు రక్తం వస్తుంది అమ్మాయి గారికి అని చెప్పి అంటూ ఉంటాడు. చెంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. సింధూర సింధూర అని చెప్పి చాలా పిలుస్తూ ఉంటుంది. అయినా సరే సింధూర మాత్రం స్పృహ కోల్పోతుంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్